సో, స్పాట్‌కి పులిని తీసుకొచ్చారంటే సీన్‌లో పులి ఉన్నట్టే లెక్క కదా! అవును. అంటే ఇంకెవరు లేరా అని అంటే, ఇంకెవరున్నారంటే మీ ఇద్దరే అంటారు. మరి పులి ఎందుకొచ్చింది అని అన్నారు. ఆ పులి కూడా ఉందండి. హ్మ్. హ్మ్. మీరు మా డైలాగులు ఆపండి. మా డైలాగులు ఆపి ముందు పులికి డైలాగ్ చెప్పేస్తారండి అందరు అదిక. ఓకే. ఆ! ఆ! ఓకే. చమత్కారం అనమాట. యెస్. అటు యెస్. నాగార్జున గారి వ్యంగ్యం, తర్వాత డైలాగ్ చెప్పటానికి వెళ్ళిన కో డైరెక్టర్‌తో వ్యంగ్యం. సో, ఈ వ్యంగ్యాలన్నీ తట్టుకొని ఆర్టిస్టులతో వాళ్ళని కంఫర్టబుల్‌గా ఉంచి, మరి మా స్కిన్ మేము సేవ్ చేసుకోవాలి కదా! అవునవును. అన్నా. హ్మ్. ఏమన్నాను? పులికి ఆల్రెడీ డైలాగ్ వచ్చేసిందండి. హ్మ్. పులికి డైలాగ్ చెప్పేశాను. హ్మ్. మీరే డైలాగులు నేర్చుకోవాలి. మీరే చెప్పాలి అన్నా. హ్మ్. ఏంటి పులి డైలాగ్ ఏంటి? హ్మ్. అని అంది. నేను ఆహ్! అన్నా. ఓకే. 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 ఇదే పులి డైలాగు. అదే. ఇక మీ డైలాగులు నేర్చుకోండి. యెస్. అది ఇదని చెప్పి, ఓకే. సో, ఆ విధంగా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ రాధిక్ గారు సెట్‌లో ఉంటే జరిగినటువంటి సరదా సంఘటన. సరదా సంఘటన. ఔట్‌డోర్ అనమాట. యెస్. ఎంటైర్ ఔట్‌డోర్ యెస్. ఫారెస్ట్.